పెప్పర్ ఎగ్ మసాలా ఫ్రైడ్ రైస్ దేశీ స్టైల్. ఈ ఎగ్ చంక్స్ తింటుంటే చాలా ఎంజాయ్ చేస్తామండి. మంచి మసాలాతో కోట్ అయ్యి రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ లాగా కాకుండా ఎటువంటి కెచప్లు సాసులు వాడకుండా మన దేశీ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఇది ఇటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదండి. చూస్తున్నారు కదా, పన్నీర్ లాగా చాలా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో ముక్కలు, ఫ్లఫీగా చాలా చాలా బాగుంటుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యామృతం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ చలికాలంలో చాలామంది మిరియాల చారు, పెప్పర్ చికెన్, పెప్పర్ కషాయాలు చాలా చేసుకుంటూ ఉంటాం కదండి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే దెబ్బకి ఎగిరిపోతుందన్నమాట. సో లేని వాళ్ళకు కూడా చలికాలంలో ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపాడుతుంది. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి మిరియాలు. సో ఇంకా వెయిట్ చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా మనం ఈ పెప్పర్ మసాలా ఎగ్ రైస్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మసాలా అయితే రెడీ చేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు. సో ఇవన్నీ ఇప్పుడు మనము డ్రై రోస్ట్ అయితే చేసుకుందామండి. ఫైన్ పౌడర్ అయితే చేసి ఈ పెప్పర్ మసాలాని మనం రెడీగా ఉంచుకోవాలండి ఈ ఎగ్ రైస్ చేసుకోవడానికి. సో నాకు మంచి స్మెల్ అయితే వస్తుందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం చల్లారాక పౌడర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తానండి. ఇక్కడ నేనైతే ఈ రెసిపీకి 8 ఎగ్స్ తీసుకున్నానండి, బీట్ చేసుకున్నాను. సో ఇంకేం వేయలేదండి, 8 ఎగ్స్ తీసుకున్నాను. సో మీరు ఏమైనా కొలెస్ట్రాల్ ఇష్యూస్ లేకపోతే ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళైతే ఎగ్ యోక్ అవాయిడ్ చేయమంటారు కదండి. మీకు తగినంత వేసుకోండి క్వాంటిటీ. సో నేనైతే ఇక్కడ 8 ఎగ్స్ తీసుకున్నానండి. ఇక్కడ కొద్దిగా సాల్ట్ మాత్రం వేస్తున్నానండి. సాల్ట్ వేసి మరొకసారి బీట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను ప్యాన్ బాగా హీట్ చేసి ఈ సిలికాన్ బ్రష్తో ఆయిల్ అప్లై చేసి వేడి పెట్టానండి. బాగా వేడి పడాలి, లేకపోతే ఆమ్లెట్ అనేది అతుక్కుంటుందండి. సో ఎగ్ అంతా అతుక్కుపోయి సరిగ్గా రాదనమాట. నేనైతే బాగా వేడి పెట్టి సిలికాన్ బ్రష్ యూస్ చేసి ఆయిల్ అప్లై చేశాను. సో ఈ ఆమ్లెట్, ఇది ఎగ్ బీట్ చేసుకున్న ఎగ్ అయితే దీనిలో వేసేస్తున్నానండి. సో ఇక్కడ ఈ రెడీ అయిన ఆమ్లెట్ని నేను ఇక్కడ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి, స్టవ్ ఆఫ్ చేసేసి. మనకు పన్నీర్ లాగా ఉంటుందండి తినేటప్పుడు. ఏదో పన్నీర్ డిష్ లాగా అనిపిస్తుంది చూడడానికి కూడా. చూస్తున్నారా, మంచి పీసెస్ బాగా చంక్స్ లాగా రెడీ అయిపోయింది, పన్నీర్ లాగా ఉంది చూడడానికి. సో ఇలా అన్నీ కొంచెం కొద్దిగా ఇంకా వేడిగా ఉందండి, కొంచెం సపరేట్ చేసుకోవచ్చు పీసెస్ అన్నీ సపరేట్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదండి, మనం ఆమ్లెట్ వేసుకున్నాము 8 ఎగ్స్తో. ఇక్కడ చూస్తున్నారా, అసలు పన్నీర్ ఇది ఎగ్గా అర్థం కాదనమాట ఎవరికి, పన్నీర్ లాగా అనిపిస్తుంది చూడడానికి. సో నేనైతే పీసెస్ లాగా ఆమ్లెట్ని
ప్లేట్లోకి తీసుకొని పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఎప్పుడు మనము ఎగ్స్ ఫ్రైడ్ రైస్లన్నా అలా స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసి అంతా పొడి పొడిగా అయిపోతాయి కదండి. ఇలా పీసెస్ లాగా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చంక్స్ అనేవి మనం తింటున్నప్పుడు తగులుతూ చాలా బాగుంటుందండి, బాగా ఎంజాయ్ చేస్తాము. సో 8 ఎగ్స్తో ఆమ్లెట్ వేసుకొని ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. సో ఇక్కడ ప్యాన్ రెడీగా ఉంది, ఇంకొక ప్యాన్ తీసుకున్నాను. సో ఇక్కడ మనము ఫస్ట్ ఇక్కడ చూసారు కదండి, 2 ఆనియన్స్ నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, కరివేపాకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా దీనిలో వేసేద్దామండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, డిఫరెంట్గా ఉంటుందండి. ఎప్పుడు ట్రై చేసే రైసులు కాకుండా, ఫ్రైడ్ రైసులు కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుందండి. సో ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ అయితే నేను వేడి చేసి గ్రీస్ చేసి రెడీగా పెట్టాను, టైం వేస్ట్ అవ్వకుండా. సో ఆనియన్స్లో కొంచెం సాల్ట్ అనేది వేస్తే మనకు త్వరగా ఫ్రై అవుతుందండి. నేను ఒక స్పూన్ ఇక్కడ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసేయచ్చు, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ వేసేస్తున్నానండి. అన్నీ వేసి ఫ్రై చేద్దాము. సో ఇక్కడ నేను ఒక హాఫ్ క్యాబేజ్ని కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసేస్తున్నాను. సో ఇది వేగుతుంటుంది. సో నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే 2 అవర్స్ నానబెట్టేసుకొని పొడి పొడిగా కొద్దిగా సాల్ట్ మాత్రం వేసి పొడి పొడిగా కుక్ చేశానండి. కుక్ చేసిన తర్వాత ఇలాగ ఫోర్క్ యూస్ చేసి కొంచెం లూజ్ చేయాలండి, లేకపోతే ముద్ద ముద్దగా ఉంటుంది రైస్. పొడి పొడిగా ఉండాలంటే మాత్రం కుక్ చేసిన తర్వాత కలుపుకుంటే బాగుంటుందండి. సో ఇలా లూజ్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. కుక్ చేసిన బాస్మతి రైస్ అండి, సాల్ట్ మాత్రం వేసాను, ఇంకేం వేయలేదు. ఇక్కడ ఈ క్యాబేజ్ అన్నీ కూడా ఫ్రై అవుతున్నాయండి. ఆనియన్స్, క్యాబేజ్, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు అన్నీ వేసేసాము. క్యాబేజ్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్, లేకపోతే ప్లెయిన్గా అనిపిస్తుంది రైస్. మనకు అన్నీ ప్రతి ముద్దలోనూ క్యాబేజు, ఆనియన్స్, ఎగ్ అన్నీ తగలాలన్నమాట, లేకపోతే ఏదో ప్లెయిన్ రైస్ తిన్నట్టు వస్తుంది ఫీలింగ్. సో ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి, మంచి ప్రోటీన్. ఇక్కడ మిరియాలు వేస్తున్నా కూడా కొద్దిగా కారపొడి కూడా వేస్తున్నానండి నేను దీంట్లో. దీనికి కొంచెం సరిపడా సాల్ట్ వేస్తాను. మనం ఇక్కడ ఈ రైస్లో ఎటువంటి సాసులు వేయట్లేదండి, అన్నిట్లో సోయా సాసులు, కెచప్లు ఇవన్నీ కూడా మంచిది కాదండి, ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ తినచ్చు. సో దీనిలో అయితే ఏ సాసులు వాడట్లేదు, జింజర్ గార్లిక్ పేస్ట్ వాడాము. ఇంకా ఎగ్, ఈ క్యాబేజ్, వెజిటేబుల్స్ అంటే ఇంకా ఆనియన్స్ తీసుకున్నాము. చాలా సింపుల్గా, క్విక్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మంచి సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి.
మనకి ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న చిన్నగా ముక్కల్లాగా పన్నీర్ లాగా కట్ చేసుకున్నాం కదండి, అవన్నీ కూడా వేసేస్తున్నాను దీంట్లో. కొంచెం విరగకుండా జాగ్రత్తగా డెలికేట్గా ఉంటాయి కదండి, కలపండి, స్లోగా కలపండి. ఎక్కువ వేసి అటు ఇటు కలిపేస్తే విరిగిపోతాయండి ముక్కలు. అసలు చూసారా, చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో, పన్నీర్ ముక్కల్లాగా ఉన్నాయండి. అసలు ఎగ్ అంటే నమ్మరనమాట, అంత బాగా చూసారా, ఫ్లఫీగా ఉంది. అసలు మంచి పన్నీర్ ముక్కల్లాగా ఉన్నాయండి. సో మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా మిక్స్ ఉంది కదండి, ధనియాలు, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క, మిరియాలు అవన్నీ రెడీ చేసి ఇందాక వేయించి పెట్టుకున్నాను, డ్రై రోస్ట్ చేసి ఆ పౌడర్ వేసేస్తున్నానండి. సో అంతా అవసరం లేదు, చూసి వేసుకోండి, ఒక్కొక్కసారి కారం ఎక్కువ అయిపోతుంది అన్నమాట. సో ఎగ్గులో మనము బీట్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము, ఈ క్యాబేజ్లో కొద్దిగా సాల్ట్ వేసాము, రైస్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి. అన్నీ కలుపుకున్నాక సాల్ట్ అవసరమైతే వేసుకోవచ్చండి. సో ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఎటువంటి పెప్పర్ రైస్లో అయినా, పెప్పర్ చికెన్ వాటిల్లో అయినా బటర్ కానీ గీ కానీ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇక్కడ ఒక 1.5 స్పూన్ అయితే నేను గీ యూస్ చేసి వేస్తున్నానండి. ఇంకా ఈ రైస్ కూడా, కుక్ చేసిన రైస్ కూడా వేసి మిక్స్ చేద్దామండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సండే స్పెషల్గా ఇది చేసి పెట్టేయండి మీ ఇంట్లో వాళ్ళకి. అందరూ సర్ప్రైజ్ అయ్యి మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేస్తారు, చాలా కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి తప్పకుండా మీకైతే. సో ఇప్పుడు మీకు సర్వ్ చేసి చూపిస్తానండి. సో చూస్తున్నారు కదా, చాలా అట్రాక్టివ్గా ఉందండి చూడ్డానికి. టేస్ట్ మాత్రం అసలు అదిరిపోయింది, తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దివ్యామృతం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సో మరిన్ని హెల్దీ రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు, మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.